జననం, మరణం లేని, ఆదిలో లేని, అంత్యకాలంలో లేని అనంత శక్తి ఎవరో మీకు తెలుసా? బ్రహ్మ కూడా తన తలని వంచి, విష్ణువు కూడా భక్తితో తల వంచి ఎవరి పాదాల వద్ద ఉంటాడు? కాలానికి, మరణానికి అతీతంగా ఉన్నవాడు ఎవరు? అతన్ని అన్ని దేవతలకు దేవుడైన మహాదేవుడు అని ఎందుకు పిలుస్తారు? ఈరోజు మనం మీకు ఒక దివ్యమైన మరియు మర్మమైన కథను చెబుతాం. మీరు దానిని వినడమే కాకుండా మీ ఆత్మలోతుల్లో అది కొట్టుకుంటున్నట్లు కూడా అనుభూతి చెందుతారు. ఆకాశం, భూమి, నీరు లేదా అగ్ని లేని కాలం ప్రారంభానికి ముందు ఉన్న ఒక జీవిని ఊహించుకోండి. ఒకే ఒక స్పృహ ఉండేది, అవ్యక్తమైనది మరియు అనంతమైనది. దానిని నేడు మనం శివుడిగా పిలుస్తాం. అనంతమైన స్పృహ నుండి విశ్వ సృష్టికర్త బ్రహ్మ మరియు అందరినీ పోషించేవాడు విష్ణువు కనిపించాడు. కానీ శివుడు మాత్రమే కాదు, అతను కూడా కనిపించలేదు. శివుడు ఆదిశక్తికి మూలం కాబట్టి అతను కనిపించలేదు. శివుడు విశ్వానికి అతీతుడు. అతను ఎప్పుడు కనిపించడు లేదా అతనికి ముగింపు లేదు. అతను ఎల్లప్పుడూ ఉన్నాడు. అతను అనంతం మరియు అతను ఎల్లప్పుడూ ఉంటాడు. ఈ దివ్య ప్రయాణంలోకి ప్రవేశించే ముందు నేను మీకు ఒక చిన్న అభ్యర్థన చేయాలనుకుంటున్నాను. మీరు కూడా ఆధ్యాత్మికతను నమ్మితే మరియు సనాతన ధ్యానాన్ని ఇష్టపడితే దయచేసి మా ఛానల్కు సభ్యత్వాన్ని పొందండి. మీ ఈ ఒక్క క్లిక్ మాకు గొప్ప నైతిక మద్దతు మరియు ఈ పవిత్ర ధ్యానాన్ని మరింత వ్యాప్తి చేయడానికి మాకు సహాయపడుతుంది. ఇప్పుడు శివుడి దేవతల దేవుడైన మహాదేవుడు అని ఎందుకు పిలుస్తారనే రహస్యాన్ని ఆవిష్కరిద్దాం. మన స్వంత మహాదేవుడి మహిమతో అలంకరించబడిన కథ వైపు అద్భుతమైన మరియు దైవిక ప్రయాణంలో మిమ్మల్ని తీసుకెళ్దాం. ఈ కథ భూమి లేదా ఆకాశం లేని కాలం నాటిది. ఈ కథ సృష్టి ప్రారంభానికి ముందు కాలం నాటిది. సృష్టి ప్రారంభమైన సమయం నాటిది. తోటల ప్రభువు బ్రహ్మ మరియు తోటల ప్రభు విష్ణువు మధ్య ఒక ప్రశ్న తలెత్తింది. ఎవరు ఉత్తముడు? ఎవరిని పూజించాలి? ఈ విశ్వంలో ఎవరు ఎక్కువ గౌరవానికి అర్హులు? వివాదం పెరిగి ఇద్దరిని అహంకారం చుట్టుముట్టింది. అప్పుడు ఒక అద్భుతమైన అద్భుతం జరిగింది. వారి మధ్య ఒక పెద్ద అగ్నిస్తంభం కనిపించింది. దానికి ప్రారంభం లేదా ముగింపు లేదు. అగ్ని యొక్క అద్భుతమైన జ్వాల మొత్తం విశ్వాన్ని ప్రకాశవంతం చేసింది. అది చాలా ప్రకాశవంతంగా ఉంది. కళ్ళు మూసుకున్న తర్వాత కూడా దాని కాంతి ఆత్మను గుచ్చుతుంది. ఈ స్తంభం పైభాగాన్ని ఎవరు కనుగొంటారో వారిని ఉన్నతంగా పరిగణించాలని జ్యోతిర్లింగం ఆదేశించింది. బ్రహ్మ మరియు విష్ణువు ఇద్దరూ ఆ అద్భుతమైన జ్యోతిర్లింగ స్తంభం యొక్క రహస్యాన్ని తెలుసుకోవాలని నిర్ణయించుకున్నారు. బ్రహ్మహంస రూపంలో ఆకాశం వైపు ఎగిరిపోయాడు మరియు విష్ణువు ఒక పంది రూపాన్ని తీసుకుని ఆ జ్యోతిర్లింగం యొక్క మూలాన్ని కనుగొనడానికి భూమి యొక్క లోతైన గర్భంలోకి దిగాడు. కాలం గడిచే కొద్దీ క్షణాలు యుగాలు మరియు యుగాలుగా అనంతంలోకి మారడం ప్రారంభించాయి. కానీ బ్రహ్మ ఆ జ్యోతి పై భాగాన్ని తాకలేకపోయాడు లేదా విష్ణువు దాని మూలాన్ని కనుగొనలేకపోయాడు. ఎత్తుకు ఎగురుతున్నప్పుడు బ్రహ్మ ఈ స్తంభం అంతులేందని గ్రహించాడు. మీరు ఎంత ఎత్తుకు వెళ్ళినా మీకు ఏ శిఖరం కనిపించదు. విష్ణువు కూడా భూమి గర్భంలోకి లోతుగా వెళ్ళాడు, కానీ అక్కడ కూడా అతనికి ఎటువంటి ఆధారం కనిపించలేదు. చివరకు గర్వం మరియు అహంకారంతో నిండిన విష్ణువు ఈ శక్తి నా అవగాహనకు మించినదని అంగీకరించాడు. దాని మూలాన్ని నేను తెలుసుకోలేను. కానీ బ్రహ్మ గర్వం చలించలేదు. అతను కేతకి అనే పువ్వును ఆసరాగా తీసుకుని దాన్ని సాక్షిగా చేసి స్తంభం పైభాగాన్ని కనుగొన్నానని తప్పుగా వాగ్దానం చేశాడు. ఇది అబద్ధం మరియు ఈ అసత్యం బ్రహ్మపై శాపానికి కారణమైంది. అప్పుడు మహాదేవ శివుడు అనంత కాంతి నుండి ప్రత్యక్షమయ్యాడు. అతని గర్జనతో ఆకాశం కంపించింది, భూమి కంపించింది మరియు అన్ని దిశలు నిశ్శబ్దమయ్యాయి. బ్రహ్మ అబద్ధాలకు మహాదేవుడు కోపోద్రిక్తుడై అతనిని శపించాడు. ఓ బ్రహ్మ, నిన్ను ఈ విశ్వంలో ఎక్కడ పూజించాడు? నీ కోసం దేవాలయాలు నిర్మించబడవు లేదా నిన్ను ప్రశంసించరు. ఆపై ఒక అద్భుతమైన అతీంద్రియ సంఘటన జరిగింది. అకస్మాత్తుగా ఆ అనంతకాంతి కేంద్రం నుండి ఒక దైవిక శక్తి ఉద్భవించింది. బ్రహ్మ యొక్క అన్ని శక్తులకు మూలంగా అనిపించే ఒక భారీ మండుతున్న వృత్తం. ఆ మండుతున్న వృత్తం యొక్క ప్రకాశం చాలా తీవ్రంగా ఉంది. త్రిదేవులు బ్రహ్మ, విష్ణువు మరియు రుద్రులు స్వయంగా భక్తితో నమస్కరించారు. వారు సూర్యుడిని గౌరవంగా అడిగారు, ఈ మొత్తం సృష్టికి అతీతంగా కనిపించే నువ్వు ఎవరు? సమాధానం ప్రతిధ్వనించే, అంతటా వ్యాపించే ధ్వనిలో వచ్చింది. కామం, కోపం, విముక్తి మరియు భ్రాంతికి కారణం నేనే. మీరు ముగ్గురు దేవతలు ఉద్భవించిన అసలు కాంతిని నేనే. మీ ఉనికికి మూలం నేనే. ముగ్గురు దేవతలు విస్మయంతో నిండిపోయారు. వారు వినయంగా కోరారు, ఓ ఆదిశక్తి, దయచేసి మీ దివ్య రూపాన్ని మాకు చూపించండి. మీ క్షణిక దృశ్యాలను మాకు ప్రత్యక్షంగా చూపించండి. ఆపై ఆ మండుతున్న చక్రం యొక్క దర్జన మధ్య నుండి మహాకాళి కనిపించింది. కాళీ కాలానికి అతీతంగా, మరణానికి అతీతంగా శూన్యం నుండి పుట్టి అనంతంలో కలిసిపోయింది. ఆమె ఉనికితో అన్ని దిశలు వణికిపోయాయి. కాలం ఆగిపోయింది మరియు మొత్తం సృష్టి మొదటిసారిగా అద్భుతమైన భయం మరియు అద్భుతమైన కరుణను కలిసి చూడగలిగింది. మహాకాళి కళ్లలో భయంకరమైన అగ్ని ఉంది. ఆమె కళ్లలో మొత్తం విశ్వం పరిమితం చేయబడింది. మహాకాళి రూపాన్ని చూసి బ్రహ్మ భయంతో వెనక్కి తగ్గాడు. మహాకాళి అతన్ని చూసి, జ్ఞానదేవత ఎల్లప్పుడూ జ్ఞానానికి దూరంగా ఉన్న వ్యక్తితో ఉంటుందని చెప్పింది. ఆ విధంగా మహాకాళి తనలో కొంత భాగాన్ని బ్రహ్మజీకి సరస్వతి రూపంలో ఇచ్చింది. ఆమె ఎల్లప్పుడూ అతనితోనే ఉంటుంది. ఇంతలో విష్ణువు మాయ ద్వారా
మహాకాళి యొక్క నిజమైన రూపాన్ని చూడటానికి ప్రయత్నించాడు. దీనికి మహాకాళి కొద్దిగా నవ్వి, మాయ ద్వారా నన్ను చూడటానికి ప్రయత్నించే వాళ్లతో మాయదేవత ఎల్లప్పుడూ అతనితోనే ఉంటుంది అని చెప్పింది. మరియు ఆమె భాగం నుండి మహాకాళి లక్ష్మీదేవిని సృష్టించింది. ఈ విధంగా విష్ణువు మహాకాళిలో ఒక భాగమైన లక్ష్మీదేవిని పొందాడు. ఇప్పుడు మహాదేవ్ వంతు వచ్చింది. శివుడు భయపడలేదు లేదా ఆకర్షితుడయ్యాడు. అతను ఒక క్షణం ప్రేమతో మహాకాళి వైపు చూస్తూనే ఉన్నాడు. మహాకాళి అతనిని అడిగాడు, నువ్వు నన్ను చూసి భయపడటం లేదా? శివుడు అన్నాడు, నేను ప్రేమిస్తున్నాను. స్వచ్ఛమైన నిష్కలంకమైన ప్రేమ మాత్రమే. మహాకాళి సంతోషించింది. ఆమె చెప్పింది, నువ్వు దేవతల దేవుడివి, నువ్వు మహాదేవ్ అని. అప్పటి నుండి శివుడిని మహాదేవ్ అనే పేరుతో పూజించడం ప్రారంభించాడు. నా నిజ స్వరూపాన్ని నువ్వు నా తెలియజేసే వరకు మహాకాళి ఈ విశ్వంలో మళ్ళీ మళ్ళీ జన్మిస్తానని వాగ్దానం చేసింది. అప్పుడు మహాకాళి 107 సార్లు జన్మించింది. కాని 108వ జన్మలో ఆమె తన నిజరూపాన్ని పార్వతిగా గ్రహించింది. ఆపై శివుడు మరియు శక్తి కలుసుకున్నారు. ఐక్యతలో పరిపూర్ణత యొక్క వ్యక్తీకరణ. శివచైతన్యము ఉన్న చోట శక్తి ఉంటుంది. శివుడు మరియు శక్తి ఇద్దరు కాదు, ఒకరు. పార్వతి తన అసలు రూపం మహాకాళిని ఎలా గుర్తుంచుకుందో తెలుసుకోవాలంటే, బ్రహ్మ నుండి ప్రతి రక్తపు బొట్టు నుండి కొత్త రక్తబీజం పుడుతుందని వరం పొందిన రక్తబీజం లాంటి రాక్షసుడిని ఆమె ఎలా చంపిందో తెలుసుకోవాలంటే, అప్పుడు మీరు మా ఛానల్లో కాళీమాత కథ యొక్క వివరణాత్మక మరియు ఆసక్తికరమైన వీడియోను చూడాలి. ఆ వీడియో లింక్ను మీరు వివరణలో కనుగొంటారు. మా ప్రెజెంటేషన్ మీకు నచ్చితే దయచేసి వీడియోను లైక్ చేయండి, మీ స్నేహితులు మరియు కుటుంబ సభ్యులతో షేర్ చేయండి, మరియు మా ఛానల్కు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. తద్వారా మీరు ఇలాంటి మరిన్ని దైవిక కథలు మరియు ఆధ్యాత్మిక ప్రయాణాలతో కనెక్ట్ అయి ఉండగలరు. మీ మద్దతు మా ఉత్సాహాన్ని పెంచుతుంది, మరియు కలిసి మనం సనాతన ఈ అమూల్యమైన కథలను ప్రతి హృదయానికి తీసుకెళ్లగలం. హర్ హర్ మహాదేవ్. జై మా కాళీ.